6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటాన్ని ఖండించారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతిని సీఎం రేవంత్ బయటపెడుతుంటే అది చూసి తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ కంచెలను కూల్చి పూలే భవన్ గా పేరు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్న సీఎంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కుట్రలను పోలీసులు కనిపెట్టాలని డిమాండ్ చేశారు. అనేక వేగంగా కూడా నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డికి ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులేమో ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని చెప్తా ఉన్నాం. కొంచెం మన సిగ్గుసేరా ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. వారం రోజులు మీరు 10 ఏళ్లలో చేయని పని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక వారం రోజుల్లో చేసి చూపిస్తూ ఉన్నాడు. మీరు 10 ఏళ్లలో చేయని పని, ఎవరికి అనుమతించని పని ఈరోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ఈరోజు అందరికీ పిలిచి ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాడు. అవినీతి అధికారులను పక్కకు పెడతా ఉన్నాడు. ఈరోజు నిరుద్యోగులను నిండా ముంచినటువంటి టీఎస్పీఎస్సీ కూడా ప్రక్షాళన దిశగా చేస్తూ ఉంటే ఈరోజు మీరు అది తట్టుకోలేక మా బతుకులు ఆగమైపోతాయి. ఈరోజు మా ఉనికి ప్రశ్నార్థకర్త ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి కానీ ఇంకొంతమంది నాయకులు కానీ 6 నెలల ప్రభుత్వం పడిపోతుంటే రాజాసింగ్ గారు ఏమయ్యా 6 నెలల ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది? కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు సిబి 65 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వాన్ని మీరు పడిపోతుందంటే మీరు ఏ విధంగా ఈరోజు ప్రజా తీర్పుని మీరు గౌరవిస్తున్నారు? ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. బ్రేక్ తీసుకుందాం.